शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మీ ఫేవరెట్ అల్లం యాలకులు వేసిన టీ. నేను నీకు చాలా సార్లు చెప్పాను పొద్దున్నే ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ఇవ్వాలి అని. నాకు 45 సంవత్సరాలు, నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నేను ఫిట్గా ఉండాలి కదా. మీకు అల్లం యాలకులు వేసిన టీ బాగా ఇష్టం కదా, అందుకునే ముందుగా ఇది తీసుకొచ్చాను. సరే పర్వాలేదు, మీరు కోప్పడద్దు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. సరే వెళ్ళు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. మీ ఇద్దరి చదువు ఎలా సాగుతోంది? బాగా ఉంది నాన్న, నెక్స్ట్ మంత్ ఐఐటి ఎగ్జామ్ ఉంది. అయితే నువ్వు చాలా కష్టపడి చదువుకోవాలి. మంచి కాలేజీలో అడ్మిషన్ దొరకాలంటే మంచి మార్కులు సంపాదించాలి. సరే, నీ సిఏ సెకండ్ రౌండ్ టెస్ట్ ఎప్పుడు మొదలవుతుంది? నాన్న, నా ఎగ్జామ్స్ కూడా వచ్చే నెల స్టార్ట్ అవబోతున్నాయి. బాగా ప్రిపేర్ అవుతున్నాను నాన్న. సెకండ్ రౌండ్ ని కూడా క్లియర్ చేస్తాను. చేస్తాను కాదు, చేసి తీరాలి. కమాన్, రూమ్కి వెళ్ళి చదువుకోండి. అలాగే నాన్న. సరే. రాజేష్, ఎలా ఉన్నావు? మీ వైఫ్ మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నువ్వు బ్యాంకాక్ వెళ్ళి జాలీగా ఉన్నావు కదా? సరదాగా గడపాలంటే ఈ వయసే కరెక్ట్. వయసు పైపడిందనుకో ఎవ్వరూ పట్టించుకోరు. సరిగ్గా చెప్పావు. నా మాట విను, ఈసారి నాతో నువ్వు కూడా బ్యాంకాక్ రావాలి. అరే వదిలేవయ్యా, అదంతా కుదరదు. మ్యారేజ్ లైఫ్ నాకు చాలా బోర్ కొట్టింది. ఇలా చూడు, నాకు లైఫ్లో ఏదైనా ఎగ్జైట్మెంట్ కావాలి. ఎగ్జైట్మెంట్. ఇలా చూడు, నీకు కూడా బాగా తెలుసు, లైఫ్ కలర్ఫుల్గా లేదంటే బోర్ కొడుతుంది. సరే, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను ఫోన్లో మాట్లాడుతుంటే దొంగచాటుగా వింటావా? లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు మాట్లాడేది ఏది వినలేదు. నేను జ్యూస్ గ్లాస్తో నుంచున్నాను. సరే, అక్కడ పెట్టు, వెళ్ళు. నాకు తాగిస్తావా ఏంటి? సుభాష్ జైస్వాల్, బ్యాంక్ మేనేజర్. నైస్. సరే రాజేష్, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే. హాయ్. హాయ్. నేను మీ పక్కింటికి వచ్చాను. అది నేను ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళాలి, కానీ మా ఇంట్లో నీళ్లు రాలేదు. నాకు ఒక బకెట్ నీళ్లు దొరుకుతుందా? రండి, లోపలికి రండి, లోపలికి రండి. ప్లీజ్, మీరు లోపలికి వచ్చి నీళ్లు తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఆగండి, మీరు నీళ్లు తీసుకెళ్ళలేరు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడే వాష్రూమ్ని యూజ్ చేసుకోమని. మీరు ఆడిషన్కి వెళ్ళాలి కదా, మీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మా వాష్రూమ్లోనే స్నానం చేయండి. వెళ్ళండి. వెళ్ళి నా డ్రెస్ తీసుకొస్తాను. ప్లీజ్ లోపలికి రండి. ఇది మీ ఇల్లే అనుకోండి. ఇదిగో ఇదే వాష్రూమ్. మీరిక్కడ హాయిగా స్నానం చేయొచ్చు. మీకేదైనా అవసరమైందంటే నన్ను పిలవండి, వెంటనే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, యూర్ సో స్వీట్. వెల్కమ్. ఇది అమ్మాయా దేవకన్య?
తనని చూస్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ పక్కింటి అమ్మాయితో ఇక నుండి జాలీగా ఉండొచ్చు. అరే ఏమైంది? ఏదైనా అవును పూజ, వెతుకుతున్నారా? నా బ్లాక్ కలర్ ఫైల్ ఎక్కడ కనబడడం లేదు. బ్లాక్ ఎక్కడ కలరా? పెట్టానో ఏంటో, ఎంత వెతికినా కనిపించడం లేదు. అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా లేదు. ఇదిగో ఇక్కడుంది. మీరన్నీ మర్చిపోతున్నారు. మీ ఓ. ఫైల్స్ అన్ని డ్రాలోనే ఉంటాయి. థ్యాంక్ గాడ్. ఎలా మర్చిపోయానో నాకే తెలియడం లేదు. ఎనీవే థ్యాంక్ యూ. ఇంకో విషయం, ఈ కొత్త పక్కింటి అమ్మాయి, తన కోసం కూడా టిఫిన్ ఏర్పాటు చేయి. సరే, ఖచ్చితంగా. వెళ్ళు. వివేక్, ఈరోజు ఆఫీస్కి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన పనుంది. మీటింగ్ని క్యాన్సిల్ చేసేయి. అరే, మీరు వచ్చేసారా? రండి, కూర్చోండి. మీరు మాతో టిఫిన్ తినండి. వద్దు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను, ఇంతకు మించి వద్దు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? పక్కింటి వాళ్ళు ఎప్పుడు హెల్ప్ఫుల్గానే ఉంటారు. మీరు రెడీ అయ్యి వచ్చారు, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. సో ప్లీజ్ కూర్చొని తినండి. అప్పుడే మనం ఒకరికొకరం బాగా దగ్గరవుతాం. ఓకే. ప్లీజ్ కూర్చోండి. తను నా భార్య పూజ, హాయ్. నా కూతురు ఊర్మి, హాయ్. హాయ్. అబ్బాయి ఆషు. హాయ్. కానీ మీరు మీ గురించి ఏమీ చెప్పనేలేదు. ఓహ్, ఐఎమ్ సో సారీ, నేను మర్చిపోయాను. నా పేరు మోనా. ఐ బిలాంగ్ టు కాన్పూర్. ఢిల్లీకి మోడలింగ్ వచ్చాను. ఓ గాడ్, నేను మర్చిపోయాను, నాకు ఆడిషన్ ఉంది. సరే, అరే బయలుదేరాను. ఏంటి మీరు? నేను డ్రాప్ చేస్తాను. నేను ఎలాగో ఆఫీస్కి వెళ్తున్నాను. మీకే టెన్షన్ వద్దు, క్యాబ్ బుక్ చేసుకుంటాను. ఇందులో ఎవ్వరికీ ఎటువంటి కష్టమూ ఉండదు. చెప్పాలంటే ఈ టైంలో మీకు అసలు క్యాబే దొరకదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మీకు లేట్ అవ్వదు. సరే సరే. పదండి, నేను వెళ్ళొస్తాను. మమ్మీ, నాన్న ఎప్పుడు మీతో ఇంత ప్రేమగా మాట్లాడింది లేదు. చాలా ఓవర్గా హెల్ప్ చేస్తున్నారు. సరిగ్గా చెప్పావక్క. జరిగేదంతా చూస్తే ఆవిడ పక్కింటి ఆవిడలా లేరు. నాన్న పాత ఫ్రెండ్లా ఉన్నారు. ఆవిడ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఆవిడ వెంటే నాన్న తిరుగుతున్నారు కదా. సరే, ఇక ఎగతాళి చేయడం ఆపండి. ముందు టిఫిన్ తినండి, పైకి వెళ్ళి రూమ్లో కూర్చుని చదవండి. నా పేరు మోనా. ఐ బిలాంగ్ టు కాన్పూర్. ఢిల్లీకి మోడలింగ్ కోసం వచ్చాను. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ఏమైంది? ఎందుకు తినట్లేదు? ఇది అసలు తిండేనా? రుచి పచి లేదు. హ్, నాకొద్దు. అరే, భోజనం బాగుంది మమ్మీ. నాన్నకెందుకు కోపం వచ్చింది? సరే, పర్వాలేదు. మీరిద్దరు భోజనం ఫినిష్ చేయండి. నేను మీ నాన్న కోసం ఏదైనా చేస్తాను. ఓకే, మీరిద్దరూ త్వరగా ఫినిష్ చేయండి. నా గురించే కదా ఆలోచిస్తున్నారు? ఆ. నేను నిన్ను చూసినప్పటి నుంచి నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నా మనసు చెప్తోంది
ఎందుకు ఆపేశారు చెప్పండి. నిన్ను గట్టిగా వాటేసుకోవాలని నా మనసు ఉబలాట పడుతోంది. అయితే ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కౌగలించుకోండి. ఏమైంది? ఎందుకు లేచిపోయారు? చాలా రోజుల తర్వాత మీరు నా దగ్గరికి వచ్చారు. ఈ ప్రేమ కోసం, ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎక్కువ సంతోషపడాల్సిన అవసరం లేదు. నువ్వు పడుకో, నన్ను పడుకోనివ్వు. ఏమైంది? ఎందుకు అందరూ నన్ను అదోలా చూస్తున్నారు? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళరా? ఆఫీసా? లేదు, నేను ఆఫీస్కి వెళ్ళలేదు. ఒక వారం లీవ్ పెట్టాను. ఒక్క వారం లీవా? అవును, పిల్లలకి ఎగ్జామ్ మొదలవుతుంది కదా, అందుకే వాళ్ళకి దగ్గరుండి చదివిద్దాం అనుకుంటున్నాను. వీళ్ళ చదువు మీద దృష్టి పెడదాం అనుకుంటున్నాను. మంచిది, కూర్చోండి. నేను వెళ్ళి టిఫిన్ వద్దు, తీసుకొస్తా. నాకు ఇప్పుడే టిఫిన్ వద్దు. నేను బయటికి వెళ్తున్నాను, కాసేపట్లో వస్తాను. ఆఫీస్కి లీవ్ పెట్టేశాను, కానీ పిల్లల చదువు కోసం కాదు, మోనాతో ఫ్రెండ్షిప్ని పెంచుకోవడం కోసం. మా నాన్న ప్రవర్తన అస్సలు బాలేదు. అయినా మా ఎగ్జామ్స్ కోసం వారం సెలవు తీసుకున్నారా? అశు చెప్పేది కరెక్టే. ఇంతకు ముందు లీవ్ వేసిందే లేదు. నాన్నలో చాలా మార్పు వచ్చింది. సరే, నాన్నకేమైంది? సరే ఆపండి, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు చదువు పైన దృష్టి పెట్టండి. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఓ హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సారీ, నేను పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాను. యాక్చువల్గా మీరు యోగా చేస్తున్నారు, అందుకని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పక్కనే ఒక స్వీట్ షాప్ ఉంది, అక్కడ చెంచం చాలా బాగుంటుంది. నేను అటునుంచే వస్తున్నాను, అందుకే మీకోసమే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ సార్, కానీ నేను ఇవన్నీ తినడం మానేశాను. ఒళ్ళుని ఫిట్ గా ఉంచుకోవడానికి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఓకే, సరే పర్వాలేదు, మీరు ప్రేమతో తీసుకొచ్చారు, నేను కాదనలేను. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. మీ పెదవులకి కొంచెం అంటుకుంది చూడండి. మీరే క్లీన్ చేసేయచ్చుగా. ఓకే మోనా, ఈరోజు లంచ్ మా ఇంట్లోనే తినండి. నన్ను అడిగితే మీరు లంచ్ డిన్నర్ రెండు మా ఇంట్లోనే తినొచ్చు. నేను ఒక వారం రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టాను. దీన్ని సాకుగా చూపించి మనిద్దరం మీట్ అవ్వచ్చు. మంచిది. సరే, నేను లంచ్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే.
అరే మీరా? హాయ్. హాయ్. ఓ హాయ్, రండి మోనా మేడం. నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు మీ రూమ్కి వెళ్ళి చదువుకోండి. వెళ్ళండి. అరే, నువ్వు ఇక్కడ నిలబడి ఏం తమాషా చూస్తున్నావు? కిచెన్కి వెళ్ళి త్వరగా వంట చేయి, వెళ్ళు. మోనా ఇక్కడే లంచ్ చేయడానికి వచ్చారు. ఇలా చూడు, వంటలో ఏ లోటు ఉండకూడదు. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఓకే, అది థ్యాంక్ యూ సో మచ్. ఇంటి వరకు వచ్చి వదిలేరు సార్. సుభాష్ సార్ కాదు, సుభాష్ అని పిలవండి. ఓ, ఎలాగోలా మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఫ్రెండా? ఐఎమ్ సారీ సుభాష్, కానీ నా ఫ్రెండ్స్ ఎవరు ఇలా ఉండరు. నాకు అర్థమవుతోంది మోనా మేడం. మీకు 25 సంవత్సరాలు, నాకు 45 సంవత్సరాలు. మన మధ్య చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది. అలాంటిది మీరు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారు? ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. నేను మనుషుల మనసునే చూస్తాను. మీ మనసు విశాలంగా ఉంది. నేను చెప్పొచ్చే విషయమే వేరే. నా ఫ్రెండ్స్ నన్ను మోనా మేడం అని కాదు, మోనా అని పిలుస్తారు. ఓహ్, అండ్ జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకునే అబ్బాయిలు అట్రాక్టివ్ గా ఉంటారు. ఈ అద్భుతమైన పనికి నాకు మీ సాయం చాలా అవసరం. పక్కనే ఒక మాల్ ఉంది, మనిద్దరం వెళ్దామా? మీరు కార్లో వెయిట్ చేయండి, 2 minutes లో వస్తాను. ఓకే. అమ్మాయి దొరికేసింది. తనని ఫాలో అవుతున్నా. ఈసారి మిస్ అవ్వదు. టైం 11 అవుతుంది. మీ నాన్న ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎంతసేపు నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు. ఎక్కడున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో. ఊర్వి, నువ్వు నీ నెంబర్ నుంచి కాల్ చేయి. మీ నాన్న ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో చూడు. మోనా మేడం మీరా? ఏంటో విషయం చెప్పండి. నేను చెప్పడానికి రాలేదు, చూపిద్దామని వచ్చాను. లోపలికి రండి. షాక్ అయ్యారు కదా? నేను ఇంత అప్పుడే చెప్పాను. మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఇలా చూసి ఆశ్చర్యపోతారని చెప్పాను. ఉర్ది ఆశు, నాన్నగారు స్మార్ట్ గా ఉన్నారు కదా? పూజ మేడం మీరు చెప్పండి, అందంగా ఉన్నారు కదా? లేట్ నైట్ అయింది, నేను బయలుదేరడమే మంచిది. అరే
వెళ్తానంటారేంటి? డిన్నర్ చేసి వెళ్ళండి. నో థ్యాంక్స్, నాకు ఆకలేయట్లేదు. ఏంటలా షాక్ అయి చూస్తున్నారు? నా లుక్ని చేంజ్ చేయడం కోసం మోనా చాలా కష్టపడింది. తను నా గురించి మాట్లాడినప్పుడు ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. తన ముందు నన్ను పొగడనక్కర్లేదా? మీ కొత్త లుక్ వల్ల మాకు ఎలాంటి ఆశ్చర్యం లేదు. చెప్పాలంటే ఈ మార్పు చూస్తుంటే మాకే సంతోషంగా ఉంది. కానీ ఉదయం నుంచి ఈ మోనతో ఇలా తిరగడం ఇదేమన్నా బాగుందా? ఇంకా మేం ఫోన్ చేస్తుంటే మీరెందుకు ఫోన్ తీయలేదు? మీకోసం మేమందరం ఎంత టెన్షన్ పడుతున్నామో మీకు తెలుసా? మీరు మీ రూమ్కి వెళ్ళండి. వెళ్ళండి. ఇలా చూడు, ఈరోజు నువ్వు మాట్లాడావు, కానీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. ఏ విషయం నువ్వు నాతో మాట్లాడితే నాకు నచ్చదో ఆ విషయాన్ని మాట్లాడొద్దు. నా కోపం గురించి నీకు బాగా తెలుసు. నా గురించి నువ్వేమీ ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరం లేదు. మోనా ఎందుకు ఫోన్ తీయడం లేదు? ఎన్నిసార్లు అని ఫోన్ చేయాలి? ఏమండి, ఈ రోజు మనం ఒక పని చేద్దామా? తర్వాత మాట్లాడుకుందాం. మోనా, నేను నిన్ను అరగంట నుంచి అడుగుతున్నాను. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. నాకెందుకు ఏమీ చెప్పడం లేదు? ఇలా చూడు, నువ్విలా అప్సెట్గా ఉండడం నాకు నచ్చలేదు. ప్లీజ్ ఏదైనా ఉంటే చెప్పు. సుభాష్, నేనొక డివోర్సీ. నాకు విడాకులు జరిగాయి. మోడలింగ్ అనేది నా కళ. నా కళని నెరవేర్చుకోవాలని అనుకున్నాను. కానీ నా భర్త, చెప్పాలంటే నా కుటుంబమే నాకు వ్యతిరేకంగా నించున్నారు. నా భర్త ఎన్నో రకాలుగా నన్ను హింసించాడు. కొట్టి నరకం చూపిస్తాడు. అండ్ ఒకరోజు మెడపట్టి ఇల్లు వదిలి బయటికి తరివేశాడు. ఢిల్లీకి వచ్చేసాను. నా కళని నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. కానీ చూసారా, ఈరోజు నా దగ్గర ఈ ఇంటికి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. నా ఖర్చుల్ని కూడా నేను చూసుకోలేకపోతున్నా. నేను లోపల బాధపడుతున్నాను. మోనా, ఈ రోజు నుండి నీకు ఎటువంటి టెన్షను ఉండదు. జరిగిన విషయాలని నువ్వు మర్చిపోవు. నీ కలలన్నిటినీ నేను నెరవేరుస్తాను మోనా. నిన్ను అన్ని రకాలుగా సంతోషపరుస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇక నుండి మోనా మేడం మన ఇంట్లోనే ఉంటారు. పూజ తన ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే మనం తనకి సాయం చేయాలి. పూజా మేడం, నా పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఒక్కసారి నా ఉద్యోగాన్ని మొదలు పెడితే అంతా సరైపోతుంది. ఇలా చూడండి, నేను ఎవరికి భారంగా ఉండటం ఇష్టం లేదు. అది నేను ఈ ఇంటికొచ్చింది మీకు నచ్చకపోతే బయలుదేరి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం మోనా మేడం,
చెడ్డ సమయంలో శత్రువులు కూడా స్నేహితులవుతారు. ఇంకా మీరు మా పక్కనుంటారు. ఇలాంటి సమయంలో మేం సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? ఈయన చేసింది చాలా కరెక్ట్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ పరిస్థితి అంతా సర్దుకునేంత వరకు మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పూజ మేడం. థ్యాంక్ యూ. ఆ, పర్వాలేదు. మీరు లోపలికి రండి, మీ రూమ్ చూపిస్తాను. కంగారులో నేను బ్లాంకెట్ ఇవ్వడం మర్చిపోయాను. ఏసీలో పడుకోవడం వల్ల ఆవిడికి చలేస్తుంది. నన్ను అందరూ చూసేశారు. ఇప్పుడేం చేద్దాం? నువ్వేమీ కంగారు పడకు, నేను సర్దిపుచ్చుతాను. ధైర్యంగా ఉండు. హే, ఏమైంది? మీరేం నాకు చెప్పక్కర్లేదు. ఇంకా నువ్వు మా ఇంట్లో ఉండటానికి నీకు చోటు ఇచ్చాను, కానీ నువ్వు నా ఇంటిని నాశనం చేయాలనుకున్నావు. మర్యాదగా లగేజ్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎవరిని అడిగి మోనాన్ని వెళ్ళిపోమంటున్నావు? నేను మీ భార్యని. నా భర్త వేరే అమ్మాయితో ఉండడం నేను దాన్ని చూడలేను. నేను నిన్ను భారీగా ఎప్పుడూ చూడలేదు. ఒక నిజం చెప్పనా, నువ్వు నాకు బోర్ కొట్టేశావు. నీతో ఉండడం నాకిష్టం లేదు. ఇలా చూడండి, నా కోసం మీరు గొడవ పడక్కర్లేదు. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మోనా, చెప్పేది విను. మోనా, మోనా, ఎక్కడికి వెళ్తున్నావు? మోనా, నేను చెప్పేది విను. ఏమైందమ్మా? అలా ఏడుస్తూనే ఉన్నారు. నైట్ ఏం జరిగింది? నాన్న మోనా ఆంటీతో ఎక్కడికి వెళ్ళారు? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. మోనా ఆంటీ ముందు నుంచి ఆవిడ నాకు నచ్చలేదమ్మా. ఆవిడ వల్లే వీళ్ళిద్దరికీ గొడవైందని నేను అనుకుంటున్నాను. అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? మేం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. మా ఈ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించాలని భావిస్తున్నాను. ఊర్వి, ఆషు, కొత్తమ్మ కాళ్ళ మీద పడే ఆశీర్వాదం తీసుకోండి. ఇదేమీ సరిగ్గా లేదు నాన్న. ఆవిడ్ని మేము అమ్మగా అంగీకరించము. ఎప్పటికీ జరగదు. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, మీరిద్దరూ ఎదిరించి మాట్లాడుతున్నారు. మీ రూమ్లోకి వెళ్ళండి. కమాన్, త్వరగా వెళ్ళండి. మీరెందుకంటే ఇలా అన్యాయం చేశారు? ఇదేమీ సరిగ్గా లేదు. ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు చెప్పకు. ఈ రోజు నేను నా బిడ్డల కోసమే ఇంటికి తిరిగి వచ్చాను. లేదంటే మోనాతో ఎక్కడికైనా వెళ్ళుండేవాణ్ణి. నా బిడ్డల భవిష్యత్తు పాడై ఉండేది. నీ గురించి చెప్పమంటావా? ఈ వయసులో ఈ ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళావే అనుకో, నిన్నెవడు దగ్గరికి తీస్తాడు? ఇళ్ళ వెంట బెచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి నోరు మూసుకొని ఉంటే నీకే మంచిది. పద స్వీట్ హార్ట్.
ఇకపై మన లైఫ్లోకి ఎవ్వరూ అడ్డురారు. ఈ రోజు నుండి నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి. ఈ ఇంటిని బాగా చూసుకో. నా బిడ్డలకి తల్లి ప్రేమని పంచు. నువ్వు మోడలు కావాలని ఆశపడ్డావు కదా, నీ ఆశని నేను నెరవేరుస్తాను. ఏమైంది నీకు? నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నావు? ఏమీ లేదు, నీళ్లు తాగుదామని వచ్చాను. రండి. ఇప్పుడు చెప్తున్న విషయాన్ని సరిగ్గా వినండి. నేనే మీకు కొత్త అమ్మని, కానీ నాకు అమ్మగా మర్యాద ఇవ్వట్లేదు. నేను ఏం చేసినా మీరు ముట్టుకోవట్లేదు. ఎన్ని రోజులని ఇలాగే ఉంటారు? సరే వదిలేండి. మీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా, మీకోసమే ఇది చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నువ్వు మాకు అమ్మ కాలేవు. నువ్వు చేసింది నేను తినను. మా నుంచి దూరంగా ఉండడమే నీకు మంచిది. వీళ్ళు నీ మాటలు వినేలా ప్రవర్తిస్తున్నారని తెలుసు. నేను చెప్పేది సరిగ్గా విను. సుభాష్ని ఇంట్లోంచి నేను తీసుకువెళ్ళిపోతే నువ్వు నీ పిల్లలు నడి రోడ్డుకొచ్చేస్తారు. ఎవ్వరూ పట్టించుకోరు, అడుక్కు తింటారు. నా పిల్లల గురించి ఇలా అంతా మాట్లాడుకు. నేను వాళ్ళకి చెప్తాను. పోను పోను వాళ్ళకే అర్థమవుతుంది. ఆశ్చర్యంగా ఉంది. బెల్లు కొట్టి ఎవరు పారిపోయారు? వదలు సుభాష్! 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 మోనా, ఈ దుర్మార్గుడు ఎవడో కూడా నాకు తెలియదు. చేయొద్దు. వదులు. ఎవడా నువ్వు? నా ఇంటికి వచ్చి నా భార్య చేయి పట్టుకుంటావా? మోనా, పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులు వచ్చి వీడికి బుద్ధి చెప్తారు. వద్దు, వదిలేయండి. పోలీసులు ఇక్కడికి వస్తే సమస్య వేరేలా వెళ్తుంది. వాడిని వదిలేయండి. రేయ్, ఇంకొకసారి ఇక్కడ నిన్ను చూశానో నిన్ను ఊరికే వదిలిపెట్టను. వెళ్ళరా ఇక్కడి నుంచి. నీకేం కాలేదుగా? హా, పద వెళ్దాం. వీడిక్కడికి వచ్చుండకూడదు. నేను ఇక్కడున్న విషయం ఎలా తెలుసుకున్నాడా? ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి.
మోనా మోనా ఏంటి శబ్దం? అయ్యో ఏంటిది? ఏంటి అలా చూస్తున్నారు? త్వరగా రండి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సుభాష్, తనే నా ఈ పరిస్థితికి కారణం. తనే నన్ను చంపడానికి ప్లాన్ వేసి ఉంటుంది. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి ఉండకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనేం చెయ్యలేదు. దయచేసి నన్ను నమ్మండి. ఇంకా నేను దేనికోసం ఇదంతా చేస్తాను? పూజ, నువ్వు ఇంత పని చేస్తావని ముందే తెలుసుంటే నిన్ను ఇంట్లో ఉండనిచ్చేవాణ్ణి కాదు, తరిమేసి ఉండేవాణ్ణి. లేదు, మీరు తప్పుగా. చూసావు కదా, నీ వల్లే మోనాకి ఈ పరిస్థితి. ఇందుకు ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. మోనా ఆంటీకి అలా అవడానికి కారణం మేము, మమ్మీ కాదు. మేమే ఆ పైప్ ని లూజ్ చేసి పెట్టాం. అవునక్క, ఇలా చేయడం వర్కౌట్ అవుతుందంటావా? మోనా ఆంటీని ఇంటి నుంచి పంపించడానికి ఇదే దారి. ఆవిడ ఇంటి నుంచి వెళ్తేనే మమ్మీ డాడీ ఒకటవుతారు. ఎక్కువ మీ కుటుంబంలో ఇంత రచ్చ జరగడానికి కారణం మీ భర్త కాదు. ఇదిగో నుంచునుందే ఇది. దీనివల్లే అల్లకల్లోలం జరిగింది. అవును, మీరెవరు? 2 ఏళ్ల క్రితం మా ఇద్దరికి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాతే నాకు బాగా అర్థమైంది ఇది డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుందని. కొన్నాళ్ళు నాతో కాపురం చేసి డబ్బుల్ని నగల్ని తీసుకుని పారిపోయింది. నేనప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉండాలి. ఇది చేసిన మోసానికి నా తల్లిదండ్రులు బాధింపబడ్డారు. అందుకే దీనికోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. అప్పుడే నేను తెలుసుకున్నాను తను మీ భర్త మీద కన్నేసి మోసం చేయాలని చూస్తోందని. అతన్ని పెళ్లి చేసుకుని ఇది మోసం చేసింది. అందుకే స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్ సాబ్, దీన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. మీకు వ్యతిరేకంగా మా దగ్గర 2 ఆధారాలున్నాయి. మిస్టర్ సుభాష్, మీరు కూడా మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. వీళ్ళిద్దరిని తీసుకురండి. లే పైకిలే. భర్త దారి తప్పాడంటే భార్య దారిలోకి తీసుకురావాలి. నువ్వే ఒక ఆడదాన్ని వయ్యుండి ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇరవై ఏళ్ల ముందే నాకు తెలిసుండాలి. నా భర్తకి పెళ్ళం కాదు, అందమైన అమ్మాయే కావాలని నాకు తెలిసుండాల్సింది. అందమైన అమ్మాయే నీకు కావాలని నాకు తెలియాల్సింది. ఇది తెలుసుంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదు. నా జీవితంతో నువ్వు ఆడుకున్నావు. దానికి ఖచ్చితంగా చట్టం నీకు శిక్ష వేస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను, నేను నీకు డివోర్స్ ఇస్తున్నాను. ఇంకా నా పిల్లల్ని ఈ ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళిపోతాను. వాళ్ళని నేను పెంచుకుంటాను. పూజ, ప్లీజ్ నన్ను క్షమించు. నేను నీకు చాలా పెద్ద ద్రోహం చేశాను. అది ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నాకు ఏ శిక్ష అయినా విధించు, కానీ నన్ను వదిలి మాత్రం వెళ్ళకు. చాలు, ఇక రండి.